ఐదవ రోజు అసెంబ్లీ ప్రారంభంలోనే హరీష్ రావు వర్సెస్ కోమటిరెడ్డిగా సభ వాతావరణం మారిపోయింది. రైతు సమస్యలపై వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడకుండా కోమటిరెడ్డి మాట్లాడుతున్నారని హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు ఫ్లోర్ లీడరా, డిప్యూటీ ఫ్లోర్ లీడరా అని ప్రశ్నించారు. ఏడాదిగా సభకు రాకుండా ప్రతిపక్ష నేత ఎక్కడ పోయారని నిలదీశారు. నేను చాలా సంవత్సరాల నుంచి సభలో ఉన్న తప్ప మంత్రి లేచి ఇంకొక మంత్రిని ప్రశ్నలు అడిగేటువంటి సంస్కృతి ఉండదు. బికాజ్ క్యాబినెట్ అనేది ఒక కలెక్టివ్ డెసిషన్. మంత్రి అనేది ఒక పోర్ట్ఫోలియో చూసినా అన్ని శాఖలకు సమానమైనటువంటి బాధ్యతను మంత్రి కలిగి ఉంటాడు. ఇవాళ మీరు కూడా దయచేసి నేను మీతో కోరేది ఏంటంటే, మీరు కూడా ఇట్లా ఒక మంత్రి లేచి ఇంకో మంత్రిని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తే అసలు ప్రశ్నోత్తరాల సమయం యొక్క దాని మీనింగే మారిపోతుంది. అధ్యక్ష, దయచేసి లేని సంస్కృతిని తీసుకురావద్దు. మంత్రి అనే వాళ్ళు క్యాబినెట్లో మాట్లాడుకోవచ్చు. గవర్నమెంట్ ఈజ్ ఎ కలెక్టివ్ డెసిషన్. ఇట్లా మినిస్టర్లు లేచి అడిగే సంస్కృతి ఉండదు. నంబర్ 1. నంబర్ 2, గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు. మరి వారి హయాంలోనే ఈ మూసి ఈ రకంగా జరిగింది. మీరు మంత్రిగా ఉన్నప్పుడు సరిగా చేసి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు? హరీష్ రావు గారికి చెప్తున్నా, 21 సంవత్సరాల అనుభవం ఉన్న హరీష్ రావు గారు అడుగుతున్నా, మీకు ఎల్పీ లీడర్ లేడు, నువ్వు డిప్యూటీ లీడర్వా, శాసనసభ్యునివా? క్వశ్చన్ అవర్లో నిన్న కూడా నువ్వు బైక్ తీసుకున్నావు. మా స్పీకర్ మంచోళ్ళు కాబట్టి నీకు బైక్ ఇచ్చాను. నీ ఏ హోదాలు అడుగుతున్నావు? ఏ హోదాలు నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు ఏ హోదాలా? గౌరవం తెలంగాణ ప్రజలకు తెలవాలి సార్. తెలంగాణ ప్రజలకు తెలవాలి. తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు సంవత్సర కాలంగా సభకు రాకపోవడం ఈ సభనే కాదు, తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ అనుకుంటారు. అధ్యక్ష, ఈయన డిప్యూటీ లీడరా సార్? ఈయన కార్యవర్గం ఏర్పాటు చేసినా ఆయన అడిగే హక్కు లేదు. ఆయన మామూలు ఎమ్మెల్యే మాత్రమే. అందుకనే గౌరవ చెప్తున్నా, నా బాధతోని నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన, ఫ్లోరైడ్ మూసి నీళ్లు చచ్చిపోతున్నారు సార్. ప్రజలు పేదవాళ్ళు, డబ్బున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చిండ్రు, డబ్బు లేని దళితులు, గిరిజనులు నల్గొండలు చచ్చిపోతున్నారు. అంత కనికరం లేదు సార్ వీళ్ళకు. ఎస్ఎల్బిసి సొరంగం 70% పూర్తి చేసాం. ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఒక్కసారి సొరంగం రాలే. ఆయన నల్లగొండ గురించి కానీ నా గురించి కానీ మాట్లాడే హక్కు లేదు అధ్యక్ష. ఆయన ఒక గౌరవ శాసనం చెప్పుడు మాత్రమే, డిప్యూటీ లీడర్ కాదు, సిఎల్పి సెక్రటరీ కాదు, లీడర్ లేడు. వాళ్లకు వాళ్ళ సార్ మాట్లాడేది.